నమస్కారం, నా పేరు బాల. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు న్యూస్ బులెటిన్లోని ముఖ్యాంశాలు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా స్వాతంత్ర వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఎగురవేసిన డిప్యూటీ సీఎం పవన్. నెల్లూరు అధికారులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలంటూ దిశానిర్దేశం. విజయవాడలోని వడ్లపూడి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ లో పాము కలకలం. స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చిన బ్యాంకు ఉద్యోగులు. నర్సాపురంలోని కామాక్షి ఏకాంబేశ్వర స్వామికి ప్రత్యేక అలంకరణ. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన 78వ స్వాతంత్ర వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కీలక ప్రసంగంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించారు. యువతకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భవిష్యత్తు యువతరానిది. ఆ యువతరానికి మాటల్లో కాకుండా చేతల్లో అండగా నిలబడి చూపిస్తామని పవన్ కళ్యాణ్ భరోసా కల్పించారు. ఆడబిడ్డల రక్షణ కోసం ప్రభుత్వం బలంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఆడబిడ్డలపై దాడులు చేసినా, వేధించినా, అఘాయిత్యాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం హెచ్చరించారు. అలాగే సోషల్ మీడియా పట్ల మహిళలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. భవతి భిక్షాందేహి అంటే శత్రువుకు కూడా అన్నం పెట్టే నేల. పాహిమాం రక్షమాం అంటే ఎదుటివాడి ప్రాణానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టే నేల. తన దేశపు సరిహద్దులు దాటి పరాయి దేశం మీద దండయాత్రనే చెయ్యని నేల. అలాంటి నేల మీద ముష్కర మూకలు దండయాత్రలు చేసిన ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ నేల సంపదలని కొల్లగొట్టిన వర్తమానంలో నియంతృత్వ ధోరణితో ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ ప్రభుత్వ ఖజానాన్ని, ఆస్తుల్ని దోపిడీ చేసిన ఎవరిని కూడా ఈ దేశ ప్రజలు కాలానుగుణంగా వీరందరికీ చాలా బలమైన గుణపాఠాలు నేర్పారు. అలాంటి ధైర్య సాహసాలతో నిండి ఉన్న నా భారతదేశ ప్రజలకి, నా అన్నదమ్ములకి, నా అక్క చెల్లెళ్ళకి, పెద్దలకి, పిన్నలకి, మహిళలకి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి యువతీ యువకులకి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని చాలా చాలా బలంగా తీసుకుంటాం. ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోతే పెట్టుబడులు వచ్చినా కానీ వెనక్కి వెళ్ళిపోతాయి. పెట్టుబడులకి, ఉద్యోగాలకి, రాష్ట్ర అభివృద్ధికి చాలా కీలకం లా అండ్ ఆర్డర్. అన్ని సభల్లో అధికారులందరికీ కలెక్టర్ సదస్సులో ఒకటే చెప్పాం, లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉండాలి. ఒక ఆడబిడ్డ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఆ స్థితిలో ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. చాలా లా అండ్ ఆర్డర్ మీద చాలా అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్, అన్కాంప్రమైజింగ్ ధోరణితోటి చాలా బలంగా ముందుకెళ్తున్నాం. మొన్న ఇస్రోకి వెళ్ళి షార్ సెంటర్కి వెళ్తే కూడా అక్కడ శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు, వచ్చే 10 సంవత్సరాల కోసం లీడర్షిప్ని తయారు చేయడం కూడా ఇస్రో సాంప్రదాయంలో ఒక భాగమని. వచ్చే తరం 2047కి కొత్త నాయకులు తయారు చేయడం కూడా చాలా అవసరం ఉంది. జిల్లా స్థాయిలో, పంచాయతీ స్థాయిల నుంచి రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో కొత్త తరం నాయకులకి తయారు చేయాల్సిన బాధ్యత అందరూ తీసుకోవాలి. దాంతోపాటు మేము కూడా ఆ బాధ్యతను తీసుకుంటామని మీకు తెలియజేసుకుంటూ, భవిష్యత్తు యువతరానిదే. ఆ యువతరానికి అండగా ఉంటాం. మాటలతో కంటే కూడా చేతుల్లో చెప్పి చూపిస్తామని తెలియజేసుకుంటూ, ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరోమారు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. నెల్లూరు జిల్లాలోని మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఆత్మకూరులో నిర్వహించిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, స్థానిక నాయకులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. అలాగే అభివృద్ది పనులను ముందుకు తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఆత్మకూరు మండలానికి 117 కోట్లతో జల్ జీవన్ మిషన్ పనులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. త్వరలో ఆత్మకూరు జిల్లా వైద్య అభివృద్ధికి చర్యలు చేపడతామని అన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. మండల ప్రజా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్కి రావడం జరిగింది. దానిలో అధికారులు జిల్లా పరిషత్ సిఇఓ గారు, ఆత్మకూరు ఆర్డీఓ గారు,
పిడి డ్వామా గారు, వారితో పాటు ఆత్మకూరు మండల ప్రెసిడెంట్ గారు, మండల ఎంపీటీసీ సెగ్మెంట్ మెంబర్లు, సర్పంచులు, ఇతర పెద్దలందరూ కూడా హాజరు కావడం జరిగింది. దాదాపు 8 శాఖల్ని సమీక్షించాం. వాటిల్లో జరుగుతున్నటువంటి పొరపాట్లన్నీ కూడా సరిచేసుకొని భవిష్యత్తులో దీన్ని మెరుగైనటువంటి పద్ధతుల్లో తీసుకురావాలని చెప్పి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు ఏమైనా ఉన్నా వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని వాటన్నిటిని సరిచేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని విషయాలు వాళ్ళు ముఖ్యంగా రేపు రాబోయేది వ్యవసాయ కాలం, వ్యవసాయానికి రైతులకి ఏం కావాలనే దాని మీద వ్యవసాయ అధికారులకు కూడా సూచనలు ఇచ్చాం. ఇరిగేషన్ అధికారులకు కూడా కాలువలు ఎలా ఉండాలి ఏంటనేది కూడా చెప్పడం జరిగింది. విద్యుత్ శక్తి శాఖ దానిలో, అలాగే ఉపాధి హామీ పనుల్లో బాగా వెనకబడి ఉంది ఈ మండలం. ఉపాధి హామీ పనులు కూడా ఎక్కువ చేయాలి అనేటువంటి దానిలో సర్పంచులు, ఎంపీటీసీలు కూడా సహకరించాలని చెప్పుకోరు. ఎంత ఎక్కువ ఉపాధి హామీ పనులు జరుగుతాయో అంత మెటీరియల్ కాంపోనెంట్లో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా సమీక్షించాం. భవిష్యత్తులో ఇటువంటి సమీక్షలు మరిన్ని చేసి ఆత్మకూరు మండలంలో మంచి పరిపాలన వచ్చే విధంగా ప్రజాప్రతినిధుల్ని తయారు కావాలి, వీరందరూ కూడా బాగా పనిచేయాలి, అందరూ సహకరించండి అని చెప్పి కూడా ప్రభుత్వంతో, ఎందుకంటే ఈ మండలంలో గతంలో వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నికలు జరిగి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఈ ప్రభుత్వంతో సహకరించాలని కొద్దిమంది ఉన్నా, కొద్దిమంది దానికి ఇంకా కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పాం. ఈ ప్రభుత్వంలో సహకారం కావాలి, మేము ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. పార్టీలకు అతీతంగా మీరందరూ ముందుకొచ్చి అభివృద్ధిలో మీ గ్రామాల్లో మంచిగా ఆలోచన చేసి అభివృద్ధి చేసుకోండి, మీరు సహకారం అందించండి అని చెప్పి 78వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా నరసాపురం మాజీ టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు తన నివాసం వద్ద జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాధవనాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని భరోసా కల్పించారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, రాష్ట్రంలో ఆర్థిక ప్రగతిని సాధించే సత్తా టీడీపీ కూటమికి మాత్రమే ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, बोलो भारत माता की मातरम सुजलाम सुफलाम मलयज सीतलाम सस्यश्यामलाम मातरम वंदे मातरम सूरजोष्णा पुलकितयामिनी पुल्लकुसुमित ध्रुमधर शोभिनी తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండ మనదే शुभनामे जाने तव शुभ आशीष माने जाने तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ఎంతో మంది ప్రాణత్యాగ ఫలితమే స్వాతంత్ర్యమని కుప్పనపూడి సర్పంచ్ ముత్యాల అనురాధ శివయ్య పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు మండలం కుప్పనపూడి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద 78వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జన్ను గోపి, ముద్దే కేశవతో పాటు పంచాయతీ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు కుప్పనపూడి గ్రామంలో పంచాయతీ పరిధిలో మన స్వాతంత్ర దినోత్సవం పండుగ చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత ఘనంగా చేసుకోవడం ఇదే ఫస్ట్. ఎప్పుడు ఈ రకంగా ఎక్కడా జరగలేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఘనంగా చేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము భారీగా చేసుకుంటున్నాం. కాబట్టి ఈ సంవత్సరానికి ప్రజలందరూ ఆరోగ్యాలు, ఐశ్వర్యాలతో శుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు
ఎంతో ఘనంగా మా గ్రామ పెద్దలని ఏడు మందిని సన్మానించి మా సర్పంచ్ గారు కానీ అలాగే మా శివయ్య గారు కానీ అలాగే రత్నం గారు ఆశీస్సులతో ఈవేళ ఈ స్వాతంత్రం మాకు ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి పడ్డ బాధ ఇవాళకి ఏమో విముక్తి కలిగిందని మేము అనుకుంటూ అలాగే పవన్ కళ్యాణ్ ఆదేశాలు అలాగే మహారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకెంతో అభివృద్ధి చెందాలని అలాగే బీజేపీ నాయకత్వం కూడా ఎంతో ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళాలని ఈవేళ అన్నా క్యాంటీన్లు కూడా ఈ రోజు నుంచి 3 పూటలు పొద్దున్న పూట టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంకాలం భోజనం చొప్పున ఈవేళ 100 స్టార్ట్ల ఈవేళ భోజనాలు మొదలెట్టారు అన్నా క్యాంటీన్. అలాగా గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈవేళ పేదలకు భోజనం పెడతానికి లేకుండా అయిపోయింది. ఏంటంటే ఏదన్నా చేసుకోవచ్చు కానీ ఏంటంటే 10 మందికి అన్నం పెట్టి అన్నం తీసేసాడు మహానుభావుడు. కానీ ఈవేళ వాళ్ళకి ఏంటంటే మాకు కాదు స్వాతంత్రం వచ్చింది, ఇవాళ అన్నా క్యాంటీన్ వాళ్ళకి వాళ్ళకి స్వాతంత్రం వచ్చినట్టు. ఏదేదో పల్లెటూరు నుంచి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఏదో మందులు తీసుకుని వాళ్ళ పరిస్థితి బాగోగా అక్కడ ఉంటే సరైన సమయానికి భోజనం లేకపోతే ఈ 5 రూపాయల క్యాంటీన్లో పొద్దున బట్టి టిఫిన్ పెట్టినాయి, మధ్యాహ్నం భోజనం పెట్టినాయి, సాయంకాలం 3 పూటలు పెడుతున్నారు 5 రూపాయలకే భోజనం. ఇవాళ దాని గురించి ఎందుకంటే ఇవాళ విషయం ఏంటంటే ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మా నియోజకవర్గంలో మా ఉండి నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారి ద్వారాగా గుట్టపక్క సత్యనారాయణరాజు గారు ఇవాళకి కనీసం ఆవిడ ప్రమాణ స్వీకారం చేసిన రోజు కానించి ఈ రోజు రేపు గవర్నమెంట్ వచ్చే వరకు కూడా ఆయనే పెడతానని అన్నాడు. కాబట్టి ఇవాళ వాళ్ళందరికీ కూడా చాలా అభినందితులు. సెలవు తీసుకుంటాం. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.